ఉదాహరణకి దశమహావిద్యల్లో తీవ్ర దేవత సాధన చేస్తే ఏం జరుగుతుంది అంటే, శాస్త్రంలో చెప్పబడింది, ప్రత్యంగిరా చేసేవాడి పక్కన, వారాహి చేసేవాడి వాకిట్లో, ఉపాంగం చేసేటువంటి వాళ్ళు ఊళ్ళో కూడా ఉండకూడదు అని. ఇది శాస్త్రవచనం. ఈ దేవతలందరూ కూడా ధర్మానికి, యజ్ఞయాగాది క్రతువులకు రక్ష కోసం మాత్రమే చేసే విద్యలని ఈరోజు వాటిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతూ ఉన్నారు. అలా జరగకూడదనే ఉద్దేశంతో దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణం కోసం ఈ యాగాలు చేస్తూ ఉన్నాం. రాజశ్యామల ఇలాంటి హోమాలు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసి, ఇంతకుముందు హోమాలు యజ్ఞాలు చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని చూసుకొని సరైన ఫలితాలు వచ్చిన సద్గురువులను మాత్రమే ఆశ్రయించండి.